మీరు ₹1 కూడా ఖర్చు పెట్టుకున్న 40+ యూనివర్సిటీస్కి ఫ్రీగా అప్లై చేయొచ్చు. మీరు విన్నది కరెక్టే. మీలో చాలా మందికి యూనివర్సిటీస్కి అప్లై చేసేటప్పుడు అప్లికేషన్ ఫీ వేవర్ కోడ్లు ఉంటాయని తెలిసే ఉంటుంది. బట్ ఈ వేవర్ కోడ్లు ఎక్కడ వెతకాలి, ఎలా తెచ్చుకోవాలి అని తెలియకపోవచ్చు. ఈ వీడియోలో నియర్లీ 50+ యూనివర్సిటీస్కి ₹1 కూడా ఖర్చు పెట్టకుండా ఫ్రీగా ఎలా అప్లై చేయాలో చెప్తా. మీరు ఆల్రెడీ అప్లై చేసిన యూనివర్సిటీస్కి కూడా అప్లికేషన్ ఫీ వేవర్ కోడ్స్ ఉండొచ్చు. మీకు అవి తెలియక ఆల్రెడీ చాలా మనీ వేస్ట్ చేసుకుని ఉంటారు. ఆల్రెడీ మీరు పే చేసి ఉంటారు కాబట్టి మీకు ఇంకా మనీ ఎలాగో రిటర్న్ రావు. సో దాని గురించి పెద్దగా ఆలోచించకండి. అట్లీస్ట్ ఈ వీడియో అయినా ఫుల్గా చూసి మిగతా యూనివర్సిటీస్కి మనీ సేవ్ చేసుకోండి. చాలా మంది వీడియోస్ చూసి లైక్ అండ్ సబ్స్క్రైబ్ కొట్టడం మర్చిపోతున్నారు. కొంచెం సబ్స్క్రైబ్ కొట్టండి అబ్బా, నాకు వీడియోస్ చేయడానికి కొంచెం మోటివేటింగ్గా ఉంటుంది. ఓకే ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు దిస్ వీడియో. ఇక్కడ వీడియో స్టార్ట్ చేసే ముందు చిన్న విషయం. మీరు ఆల్రెడీ సేఫ్, టార్గెట్, అంబిషియస్ అని కొన్ని యూనివర్సిటీస్ షార్ట్ లిస్ట్ చేసుకొని పెట్టుకునే ఉంటారు. కొంతమంది అయితే చాలా యూనివర్సిటీస్కి అప్లై కూడా చేసే ఉంటారు. మీరు అప్లై చేసిన యూనివర్సిటీస్లో మీకు ఏమీ సేఫ్ అనిపించకపోతే నేను ఈ వీడియో చెప్పబోయే యూనివర్సిటీస్కి అప్లై చేయండి. ఫ్రీనే కాబట్టి సేఫ్ సైడ్కి పడి ఉంటాయి. వెయిట్ ఇక్కడ చిన్న డిస్క్లైమర్. ఇప్పుడు నేను చెప్పబోయే యూనివర్సిటీస్ అన్ని టాప్ యూనివర్సిటీస్ ఏం కాదు. జస్ట్ నాకు తెలిసిన కంప్లీట్ యూనివర్సిటీ వేవేర్ కోడ్స్ ఉన్న లిస్ట్ చెప్తా అంతే. ఆ యూనివర్సిటీ గురించి గూగుల్ చేసి ఆ యూనివర్సిటీ మీకు సెట్ అవుతుందా లేదా అని మీరే రీసెర్చ్ చేసుకోవాలి. ఓకే, ఇంకా యూనివర్సిటీ వేవేర్ కోడ్స్. ఓకే, నేను చెప్పబోయే ఫస్ట్ యూనివర్సిటీ నార్త్ ఈస్టర్న్ యూనివర్సిటీ. దీని వేవేర్ కోడ్ వచ్చి మ్యాక్సిమైజ్ NU 2023. నెక్స్ట్ సెకండ్ యూనివర్సిటీ న్యూ జెర్సీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. దీని వేవేర్ కోడ్ వచ్చేసి GR23. నెక్స్ట్ యూనివర్సిటీ కెంట్ స్టేట్ యూనివర్సిటీ. దీని వేవేర్ కోడ్ వచ్చేసి KSUFREE. నెక్స్ట్ యూనివర్సిటీ NYU టాండన్ స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్. దీని వేవేర్ కోడ్ వచ్చేసి TANDONBKLYN. నెక్స్ట్ యూనివర్సిటీ న్యూయార్క్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. దీని వేవేర్ కోడ్ వచ్చేసి GRINFO. నెక్స్ట్ యూనివర్సిటీ న్యూ జెర్సీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. దీని వేవేర్ కోడ్ వచ్చేసి GR23. నెక్స్ట్ యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ శాన్ అంటోనియో బిజినెస్ స్కూల్. దీని వేవేర్ కోడ్ వచ్చేసి SDD6JVUV-VJSHHD6D. నెక్స్ట్ యూనివర్సిటీ అమెరికన్ యూనివర్సిటీ ఇన్ వాషింగ్టన్ DC. దీని వేవేర్ కోడ్ వచ్చేసి ఫస్ట్ జెన్ FIRSTGEN. నెక్స్ట్ యూనివర్సిటీ హార్వర్డ్ యూనివర్సిటీ. ఇది మీ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసేటప్పుడే అక్కడ మొత్తం టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. నెక్స్ట్ యూనివర్సిటీ కర్నల్ యూనివర్సిటీ. సేమ్ ఇది కూడా అంతే. మీరు అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసేటప్పుడే దాని టర్మ్స్ అండ్ కండిషన్స్ మొత్తం దాని మీద అక్కడ ఉంటాయి. దాన్ని బట్టి మీరు అప్లై చేసుకోవాలి. నెక్స్ట్ యూనివర్సిటీ న్యూ జెర్సీ సిటీ యూనివర్సిటీ. దీని వేవేర్ కోడ్ వచ్చేసి INTL. నెక్స్ట్ యూనివర్సిటీ సదరన్ ఇల్లినాయిస్ యూనివర్సిటీ. సేమ్ ఇది కూడా హార్వర్డ్ లాగానే అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసేటప్పుడే మొత్తం దాని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. అది మీరు ఫుల్ఫిల్ చేయగలిగితే మీకు అప్లికేషన్ ఫీ వేర్ వస్తుంది. నెక్స్ట్ యూనివర్సిటీ జార్జియా స్టేట్ యూనివర్సిటీ. సేమ్ ఇది కూడా అంతే. అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసేటప్పుడే టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇంకా మీ రిక్వైర్మెంట్స్ ఉంటాయి. అది మీరు రిక్వైర్మెంట్ రీచ్ అయితే మీకు అప్లికేషన్ ఫీ వేవర్ ఉంటుంది. నెక్స్ట్ యూనివర్సిటీ ఆఫ్ మసాకట్స్. అసలు స్పెల్లింగే చాలా డిఫరెంట్గా ఉంది. స్క్రీన్ మీద ఎక్కడో చోట యూనివర్సిటీ నేమ్ ఉంటుంది కాబట్టి మీరే అర్థం చేసుకోండి. దీని వేవేర్ కోడ్ వచ్చేసి FAOH 2022. నెక్స్ట్ యూనివర్సిటీ క్లర్క్సన్ యూనివర్సిటీ. దీని అప్లికేషన్ ఫీ వేవేర్ కోడ్ వచ్చి CU గ్రాడ్ అడ్మిషన్స్. CUGRADADMISSIONS. నెక్స్ట్ యూనివర్సిటీ లోవా స్టేట్ యూనివర్సిటీ. దీని వేవేర్ కోడ్ వచ్చేసి UVMG924I123 4UG. నెక్స్ట్ యూనివర్సిటీ న్యూయార్క్ స్టేట్ యూనివర్సిటీ. దీని అప్లికేషన్ ఫీ వేవేర్ కోడ్ వచ్చి ADMREP. నెక్స్ట్ యూనివర్సిటీ ఆఫ్ వర్మౌంట్. దీని అప్లికేషన్ ఫీ వేవేర్ కోడ్ వచ్చి UVMG715E959ZU. ఈ యూనివర్సిటీ అప్లికేషన్ వేవేర్ కోడ్స్ కలెక్ట్ చేయడానికి నాకు చాలా టైం పట్టింది. నేను మీకు ఈజీగా చెప్తున్నా కాబట్టి ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ టు మై ఛానల్. నెక్స్ట్ యూనివర్సిటీ ద యూనివర్సిటీ ఆఫ్ ఆలబామా. దీనికి అప్లికేషన్ ఫీ వేవేర్ కోడ్ వచ్చి GIFW. నెక్స్ట్ యూనివర్సిటీ వెస్ట్రన్ ఇంగ్లాండ్ యూనివర్సిటీ. దీని అప్లికేషన్ ఫీ వేవేర్ కోడ్ వచ్చేసి WNEVIP. నెక్స్ట్ యూనివర్సిటీ కొలరాడో స్టేట్ యూనివర్సిటీ ప్యూబెలో. దీని అప్లికేషన్ ఫీ వేవేర్ కోడ్ వచ్చేసి AEG. నెక్స్ట్ యూనివర్సిటీ ఈస్టర్న్ మిచిగన్ యూనివర్సిటీ. దీని అప్లికేషన్ ఫీ వేవేర్ కోడ్ వచ్చేసి GRAD. నెక్స్ట్ యూనివర్సిటీ నార్థన్ అరిజోనా యూనివర్సిటీ. దీని వేవేర్ కోడ్ వచ్చేసి #NAUGRAD 23. నెక్స్ట్ యూనివర్సిటీ ఆఫ్ అర్కాన్సా లిటిల్ రాక్.
దీని వేర్ కోడ్ వచ్చేసి GRFREE 4. నెక్స్ట్ యూనివర్సిటీ కాదు, కాలేజ్, బాస్టన్ కాలేజ్. ఈ బాస్టన్ కాలేజ్కి మీకు అప్లికేషన్ ఫీ వేవర్ కావాలంటే మీరు అప్లై చేస్తున్న కోర్స్ యొక్క డిపార్ట్మెంట్కి మెయిల్ చేస్తే వాళ్ళు అప్లికేషన్ ఫీ వేవర్ కోడ్ పంపిస్తారు. నెక్స్ట్ యూనివర్సిటీ ఏల్ యూనివర్సిటీకి అప్లికేషన్ వేవర్ ఫామ్ ఉంటుంది, అది మనం ఫిల్ చేసుకొని అప్లై చేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు ఇంకో 3 యూనివర్సిటీస్ చెప్తున్నాను. ఆ యూనివర్సిటీస్కి సర్టెన్ కోర్సెస్కి నో అప్లికేషన్ ఫీస్, బట్ కొన్ని కోర్సెస్కి అప్లికేషన్ ఫీ ఉంటుంది. ఈ 3 యూనివర్సిటీస్లో ఫస్ట్ యూనివర్సిటీ శాన్ ఫ్రాన్సిస్కో బే యూనివర్సిటీ. మ్యాక్సిమం చాలా కోర్సెస్కి ఇది $0తో అప్లై చేయొచ్చు. నెక్స్ట్ యూనివర్సిటీ ఆఫ్ సదరన్ మైన్. సేమ్ ఇది కూడా అంతే, $0తో చాలా కోర్సెస్కి అప్లై చేయొచ్చు. నెక్స్ట్ యూనివర్సిటీ తులేన్ యూనివర్సిటీ. సేమ్ ఇది కూడా $0తో చాలా కోర్సెస్కి అప్లై చేయొచ్చు. నెక్స్ట్ ఇంకా లాస్ట్ యూనివర్సిటీ వచ్చేసి యూనివర్సిటీ ఆఫ్ ఒతా. ఇది వచ్చి నో అప్లికేషన్ ఫీ. ఒకవేళ మీకు అప్లికేషన్ ఫీ చూపిస్తుంటే ఆ సర్టెన్ కోర్స్ వాళ్ళకి ఈమెయిల్ చేస్తే వాళ్ళు అప్లికేషన్ ఫీ కూడా ఇస్తారు. ఏంటి నియర్లీ 50+ అని చెప్పి లాస్ట్ యూనివర్సిటీకే లాస్ట్ అన్నాడు అనుకుంటున్నారా? ఏం లేదు. ఇంకా ఇప్పుడు చెప్పబోయే యూనివర్సిటీస్ మొత్తం నేను మా కన్సల్టెన్సీ వాళ్ళని నేను నో అప్లికేషన్ ఫీజు ఉన్న యూనివర్సిటీస్కి అప్లై చేయాలనుకుంటున్నాను అని అడిగాను. వాళ్ళ పోర్టల్లో ఉన్న నో అప్లికేషన్ ఫీ యూనివర్సిటీస్ లిస్ట్ మొత్తం పంపించారు. ఆ యూనివర్సిటీ లిస్ట్ మీతో షేర్ చేసుకుంటున్నాను. వాళ్ళు ఫీ వేవర్ కోడ్లు అయితే ఇవ్వలేదు, కానీ వాళ్ళు ఆ కాలేజ్ ఆర్ యూనివర్సిటీ రిక్వైర్మెంట్స్ అండ్ ఆ యూనివర్సిటీకి నో అప్లికేషన్ ఫీ అని మాత్రం పంపించారు. మాక్సిమం అందరూ కన్సల్టెన్సీ త్రూనే వెళ్తుంటారు. ఒకవేళ మీరు కూడా ఏదైనా కన్సల్టెన్సీ త్రూ వెళ్తుంటే నేను ఇప్పుడు చెప్పే యూనివర్సిటీస్ వాళ్ళని కొంచెం గట్టిగా అడగండి, మీకు కూడా ఫ్రీగానే అప్లై చేస్తారు. లేదు ఒకవేళ వాళ్ళు మా పోర్టల్స్లో ఇలా ఫ్రీ అప్లికేషన్స్ ఏం లేవు అని చెప్తే నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. మా కన్సల్టెన్సీ ద్వారా మీకు ఏదైనా హెల్ప్ చేయడానికి ట్రై చేస్తాం. ఇంకా మా కన్సల్టెన్సీ వాళ్ళు పంపించిన లిస్ట్లో ఫస్ట్ యూనివర్సిటీ అరిజోనా స్టేట్ యూనివర్సిటీ. ఇది మనం కూడా అవుట్ సైడ్ థర్డ్ పార్టీ నుంచి అప్లై చేసుకుంటే అప్లికేషన్ ఫీ ఏం పడదు. నాకు తెలిసి కేప్లాన్ పాత్వేస్ అనే థర్డ్ పార్టీ వెబ్సైట్ ద్వారా మనం ఈ యూనివర్సిటీకి అప్లై చేసుకోవచ్చు. ఈ యూనివర్సిటీ రిక్వైర్మెంట్స్ లో IELTS ఓవరాల్ 7 కావాలి విత్ నో బ్యాండ్ లెస్ దాన్ 6.5 అండ్ GRE స్కోర్ 316 ఉండాలి. అండ్ వీళ్ళు హోమ్ బేస్డ్ యాక్సెప్ట్ చేయట్లేదు, ఓన్లీ సెంటర్ బేస్డ్ యాక్సెప్ట్ చేస్తున్నారు. అండ్ CGPA ఆఫ్ మినిమం 3.25 అడుగుతున్నారు. అండ్ నెక్స్ట్ యూనివర్సిటీ ఆఫ్ అలబామా అట్ బర్మింగమ్. అప్లికేషన్ ఫీ వేవేర్ అని ఉంది. అండ్ ఈ యూనివర్సిటీకి IELTS ఓవరాల్ 6.5 అండ్ GPA మినిమం 3.3 ఉండాలి. అండ్ నెక్స్ట్ యూనివర్సిటీ సెయింట్ లూయిస్ యూనివర్సిటీ. ఈ యూనివర్సిటీకి అప్లికేషన్ ఫీ వేవేర్ ఉందంట. అండ్ IELTS ఓవరాల్ 6.5 అడుగుతున్నారు. అండ్ మినిమం CGPA ఆఫ్ 3 ఉండాలి. అండ్ దీనికి టోఫల్ IBT ఓవరాల్ 80 ఉండాలి. అండ్ నెక్స్ట్ యూనివర్సిటీ నార్థర్న్ అరిజోనా యూనివర్సిటీ. సేమ్ దీనికి కూడా అప్లికేషన్ ఫీ వేవేర్ ఉంది. అండ్ IELTS ఓవరాల్ 6.5 కావాలి. అండ్ GPA ఆఫ్ మినిమం 3 ఉండాలి. అండ్ నెక్స్ట్ యూనివర్సిటీ ఫ్లోరిడా అట్లాంటిక్ యూనివర్సిటీ. ఈ యూనివర్సిటీ కూడా అప్లికేషన్ ఫీ వేవేర్ ఉంది. అండ్ ఇయర్లీ ట్యూషన్ ఫీజు దీనికి చాలా తక్కువ ఉంది, జస్ట్ 18,000 ఉంది. అండ్ IELTS ఓవరాల్ 6 ఉన్నా సరిపోతుంది. అండ్ మినిమం CGPA ఆఫ్ 3 ఉండాలి. అండ్ నెక్స్ట్ యూనివర్సిటీ న్యూజెర్సీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. అండ్ దీనికి కూడా అప్లికేషన్ ఫీ వేవర్ ఉంది. నేను ఈ అప్లికేషన్ ఫీ వేవర్ ఫస్ట్లో చెప్పినట్టున్నాను. నాకు తెలిసి ఫస్ట్ నేను చెప్పిన వేవర్ కోడ్స్లో వీళ్ళు పంపించిన లిస్ట్లో కొన్ని సిమిలర్ యూనివర్సిటీస్ ఉన్నట్టున్నాయి. ఒకవేళ దొరికితే మీరే అప్లై చేసుకోండి. ఎక్కడాగాను ఐ థింక్ న్యూజెర్సీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. అండ్ దీనికి అప్లికేషన్ ఫీ వేవర్ ఉంది. అండ్ IELTS ఓవరాల్ 6.5, టోఫెల్ ఓవరాల్ నియర్లీ 79 అండ్ GPA ఆఫ్ మినిమం 2.8 ఖచ్చితంగా కావాలి. నెక్స్ట్ యూనివర్సిటీ మిజోరీ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. దీనికి అప్లికేషన్ ఫీ వేవర్ ఉంది. అండ్ దీనికి IELTS ఓవరాల్ 6.5 అండ్ GRE మినిమం 300 కావాలి. అండ్ దీనికి ట్యూషన్ ఫీ కూడా చాలా హై ఉంది, నియర్లీ $30,000 దాకా ఉంది. నెక్స్ట్ యూనివర్సిటీ ది పౌల్ యూనివర్సిటీ. దీనికి కూడా అప్లికేషన్ ఫీ వేవర్ ఉంది. అండ్ దీనికి IELTS ఓవరాల్ 6.5, టోఫెల్ ఓవరాల్ 80 అండ్ GPA ఆఫ్ మినిమం 2.5 అండ్ దీనికి ఇయర్లీ ట్యూషన్ ఫీ వచ్చి నియర్లీ $25,000 దాకా ఉంది. అండ్ నెక్స్ట్ యూనివర్సిటీ ఆఫ్ మిసోరీ సెయింట్ లూయిస్ UMSL. దీనికి కూడా అప్లికేషన్ ఫీ వేవర్ ఉంది. అండ్ దీనికి ఇయర్లీ ట్యూషన్ ఫీస్ నియర్లీ $25,000 అండ్ దీనికి IELTS ఓవరాల్ 6.5 ఉండాలి. అండ్ CGPA ఆఫ్ మినిమం 3.25. అండ్ నెక్స్ట్ యూనివర్సిటీ ఆఫ్ డేటన్. అండ్ దీనికి కూడా అప్లికేషన్ ఫీ వేవర్ ఉంది. అండ్ దీనికి ఇయర్లీ ట్యూషన్ ఫీ వచ్చి నియర్లీ $25,000 ఉంది. అండ్ దీనికి IELTS ఓవరాల్ 6.5 అండ్ మినిమం CGPA ఆఫ్ 3 ఉండాలి. అండ్ టోఫెల్ ఓవరాల్ 80. అండ్ నెక్స్ట్ యూనివర్సిటీ క్లీవ్లాండ్ స్టేట్ యూనివర్సిటీ. దీనికి కూడా అప్లికేషన్ ఫీ వేవర్ ఉంది. అండ్ దీనికి ఇయర్లీ ట్యూషన్ ఫీస్ నియర్లీ $22,000 ఉంది. అండ్ IELTS ఓవరాల్ 6 ఉండాలి. అండ్ టోఫెల్ నియర్లీ 78 అండ్ మినిమం CGPA ఆఫ్ 3. అండ్ నెక్స్ట్ యూనివర్సిటీ దుక్సిన్ యూనివర్సిటీ.
దీనికి కూడా అప్లికేషన్ ఫీ వేవర్ ఉంది. దీనికి ఇయర్లీ ట్యూషన్ ఫీజ్ నియర్లీ $20,000 ఉంది. అండ్ IELTS ఓవరాల్ 6.5 అండ్ మినిమం CGPA of 3. నెక్స్ట్ యూనివర్సిటీ పేస్ యూనివర్సిటీ. దీనికి కూడా అప్లికేషన్ ఫీ వేవర్ ఉంది. అండ్ దీనికి IELTS ఓవరాల్ 6.5 అండ్ మినిమం CGPA of 3 ఉండాలి. అండ్ దీని ఇయర్లీ ట్యూషన్ ఫీజ్ నియర్లీ $30,000 ఉంది. అండ్ నెక్స్ట్ యూనివర్సిటీ ఆఫ్ పెసిఫిక్. దీనికి అప్లికేషన్ ఫీ వేవర్ ఉంది. అండ్ ఇయర్లీ ట్యూషన్ ఫీజ్ నియర్లీ $30,000 ప్లస్ ఉంది, $30,000 ప్లస్ ఉంది. అండ్ IELTS ఓవరాల్ 6.5 అండ్ మినిమం CGPA of 3. అండ్ నెక్స్ట్ యూనివర్సిటీ న్యూయార్క్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అంట. అండ్ దీనికి కూడా అప్లికేషన్ ఫీ వేవర్ ఉంది. ఐ థింక్ దీనికి ఈ అప్లికేషన్ ఫీ వేవర్ కోడ్ నేను ఫస్ట్లో చెప్పుకుంటాను. అండ్ దీనికి IELTS ఓవరాల్ 6 ఉండాలి. అండ్ GRE స్కోర్ మినిమం 285. అండ్ దీనికి ఇయర్లీ ట్యూషన్ ఫీ వచ్చి నియర్లీ $22,000 ఉంది. అండ్ నెక్స్ట్ యూనివర్సిటీ అడల్ఫీ యూనివర్సిటీ. దీనికి ఇయర్లీ ట్యూషన్ ఫీజ్ నియర్లీ $35,000 ఉంది. అండ్ దీనికి IELTS ఓవరాల్ 6.5 ఉండాలి. అండ్ GPA of 3. అండ్ నెక్స్ట్ యూనివర్సిటీ సీటల్ యూనివర్సిటీ. దీనికి IELTS ఓవరాల్ 6.5 అండ్ GPA of 3. అండ్ దీనికి కూడా అప్లికేషన్ ఫీ ఉంది. అండ్ ఇయర్లీ ట్యూషన్ ఫీ ఆఫ్ $24,000. నెక్స్ట్ యూనివర్సిటీ ఇలినాయ్ స్టేట్ యూనివర్సిటీ. అండ్ దీనికి కూడా అప్లికేషన్ ఫీ ఉంది. అండ్ దీనికి అప్లికేషన్ ఫీ కూడా నేను ఫస్ట్లో చెప్పుకుంటాను. అండ్ దీనికి ఇయర్లీ ట్యూషన్ ఫీ $24,000. అండ్ IELTS ఓవరాల్ 6.5 అడుగుతున్నారు. అండ్ GPA of 3. అండ్ GRE స్కోర్ కూడా ఉంది. GRE స్కోర్ వచ్చి మినిమం 315 కావాలి. అండ్ నెక్స్ట్ యూనివర్సిటీ లాంగ్ ఐలాండ్ యూనివర్సిటీ బ్రూక్లిన్, అదే LIU బ్రూక్లిన్. అండ్ దీనికి కూడా అప్లికేషన్ ఫీ ఉంది. అండ్ ఇయర్లీ ట్యూషన్ ఫీజ్ వచ్చి దీనికి $25,000 దాకా ఉంది. అండ్ IELTS ఓవరాల్ 6 ఉన్నా సరిపోతుంది. అండ్ GPA కూడా 2.7 ఉంటే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ యూనివర్సిటీ ఆఫ్ న్యూ హెవెన్. అండ్ దీనికి కూడా అప్లికేషన్ ఫీ వేవర్ ఉంది. అండ్ దీనికి ఇయర్లీ ట్యూషన్ ఫీ వచ్చేసి $19,000 దాకా ఉంది. అండ్ దీనికి IELTS ఓవరాల్ 6 అండ్ మినిమం CGPA of 3 ఉండాలి. అండ్ నెక్స్ట్ యూనివర్సిటీ వెస్టర్న్ న్యూ ఇంగ్లాండ్ యూనివర్సిటీ. అండ్ దీనికి కూడా అప్లికేషన్ ఫీ ఉంది. అండ్ దీనికి ఇయర్లీ ట్యూషన్ ఫీజ్ నియర్లీ $40,000 ఉంది. నేను చూసిన వాటిలో ఇది హైయెస్ట్ అమౌంట్ పర్ ఇయర్ అనుకుంటా. అండ్ IELTS ఓవరాల్ 6.5 అడుగుతున్నారు. అండ్ GPA of 3. అండ్ నెక్స్ట్ యూనివర్సిటీ సేక్రెడ్ హార్ట్ యూనివర్సిటీ. దీనికి కూడా అప్లికేషన్ ఫీ ఉంది. దీనికి ఇయర్లీ ట్యూషన్ ఫీజ్ $26,000 అడుగుతున్నారు. అండ్ నెక్స్ట్ యూనివర్సిటీ ఆఫ్ బ్రిడ్జ్ పోర్ట్ అంట. అండ్ దీనికి ఇయర్లీ ట్యూషన్ ఫీజ్ $22,000 ఉంది. దీనికి IELTS ఓవరాల్ 6.5 అంటే సరిపోతుంది. అండ్ మినిమం CGPA of 3. అండ్ నెక్స్ట్ యూనివర్సిటీ అబర్న్ యూనివర్సిటీ అట్ మంటోమరీ. అండ్ దీనికి అప్లికేషన్ ఫీ వేవర్ ఉంది. అండ్ దీనికి ఇయర్లీ ట్యూషన్ ఫీజ్ నియర్ $18,000 ఉంది. దీనికి IELTS ఓవరాల్ 5.5 అయినా సరిపోతుందంట. అంటే ఇది చాలా వర్స్ట్ యూనివర్సిటీ అనుకుంటా. అండ్ GPA కూడా జస్ట్ 2.5 అయినా సరిపోతుంది అంటున్నారు. అండ్ యూనివర్సిటీ ఆఫ్ ఇలినాయ్ స్ప్రింగ్ఫీల్డ్. అండ్ దీనికి కూడా అప్లికేషన్ ఫీ వేవర్ ఉంది. అండ్ ఇయర్లీ ట్యూషన్ ఫీజ్ వచ్చి $22,200. అండ్ దీనికి IELTS ఓవరాల్ 6 అండ్ GPA of 3 అండ్ TOEFL ఓవరాల్ 79 ఉంటే సరిపోతుంది. నెక్స్ట్ యూనివర్సిటీ గవర్నర్ స్టేట్ యూనివర్సిటీ. దీనికి అప్లికేషన్ ఫీ వేవర్ కోడ్ ఉంది. ఇయర్లీ ట్యూషన్ ఫీజ్ $15,000 అండ్ మినిమం CGPA of 3 అండ్ IELTS ఓవరాల్ 6. అండ్ నెక్స్ట్ యూనివర్సిటీ సెయిన్వా వ్యాలీ స్టేట్ యూనివర్సిటీ. అండ్ దీనికి కూడా అప్లికేషన్ ఫీ వేవర్ ఉంది. అండ్ ఇయర్లీ ట్యూషన్ ఫీజ్ ఈజ్ $22,000 ఫర్ 8 months అంట. అండ్ నెక్స్ట్ యూనివర్సిటీ ఆఫ్ కొలరాడో డెన్వర్. దీనికి అప్లికేషన్ ఫీ వేవర్ ఉంది. అండ్ దీనికి IELTS ఓవరాల్ 6.5 అండ్ GPA of మినిమం 3.3 GPA ఉండాలి. అండ్ నెక్స్ట్ యూనివర్సిటీ సెయింట్ లియో యూనివర్సిటీ. అండ్ దీనికి ఇయర్లీ ట్యూషన్ ఫీజ్ $13,000 దాకా ఉంది. అండ్ అప్లికేషన్ ఫీ వేవర్ కూడా ఉంది. అండ్ దీనికి మినిమం CGPA 3 ఉండాలి. అండ్ IELTS ఓవరాల్ 6.5. అండ్ నెక్స్ట్ యూనివర్సిటీ ఫ్రాంక్లిన్ యూనివర్సిటీ. దీనికి కూడా అప్లికేషన్ ఫీ వేవర్ ఉంది. అండ్ దీనికి IELTS ఓవరాల్ 6.5 అండ్ మినిమం CGPA of 2.75 ఉండాలి. అండ్ దీనికి ఇయర్లీ ట్యూషన్ ఫీజ్ చాలా తక్కువ ఉంది, జస్ట్ $10,000 per year. నెక్స్ట్ యూనివర్సిటీ కంకార్డియా యూనివర్సిటీ చికాగో. అండ్ దీనికి ఇయర్లీ ట్యూషన్ ఫీజ్ $21,000. అండ్ దీనికి అప్లికేషన్ ఫీ వేవర్ ఉంది. అండ్ దీనికి మినిమం CGPA of 2.25 ఉండాలి. అండ్ IELTS ఓవరాల్ 6. అండ్ లాస్ట్ యూనివర్సిటీ ఇన్ దిస్ లిస్ట్ ఈజ్ ఫెలిషియన్ యూనివర్సిటీ. దీనికి కూడా అప్లికేషన్ ఫీ వేవర్ ఉంది. అండ్ దీనికి ఇయర్లీ ట్యూషన్ ఫీజ్ $20,000 per year అండ్ CGPA of 3 అండ్ IELTS ఓవరాల్ 6. ఇంకో యూనివర్సిటీ కూడా ఉంది, చర్ల్స్టన్ సదరన్ యూనివర్సిటీ అంట. దీనికి కూడా అప్లికేషన్ ఫీ వేవర్ ఉంది. అండ్ ఇయర్లీ ట్యూషన్ ఫీజ్ జస్ట్ $9,000 అంట. అండ్ CGPA of 2.5 యాక్సెప్ట్ చేస్తున్నారు. అండ్ IELTS ఓవరాల్ 6. ఇప్పుడు నేను చెప్పిన యూనివర్సిటీస్ అన్నీ అప్లై చేసేయకండి. ఊరికే మీకు అడ్మిట్స్ రిజెక్ట్స్ ఎన్ని అప్లై చేసాం, ఎన్ని రిజెక్ట్స్ వచ్చాయి, కన్ఫ్యూజన్ ఎక్కువ అయిపోతుంది. సో నేను చెప్పిన యూనివర్సిటీస్ అన్నింటినీ అండ్ దాని వేవర్ కోడ్స్ని నేను ఒక డాక్యుమెంట్ చేసి ఆ PDF లింక్ కింద డిస్క్రిప్షన్లో ఎక్కడో చోటు పెడతా. ఆ PDF బట్టి ఒక్కో యూనివర్సిటీ గురించి నీట్గా గూగుల్లో రీసెర్చ్ చేసి ఆ యూనివర్సిటీ యొక్క పాజిటివ్ అండ్ నెగిటివ్ పాయింట్స్ అన్ని క్యాలిక్యులేట్ చేసుకొని పెట్టుకోండి. ఆ యూనివర్సిటీ మీ ప్రొఫైల్కి మ్యాచ్ అవుతుందా అని చూసుకోండి. ఒకవేళ మీ ప్రొఫైల్ ఆ యూనివర్సిటీకి వర్త్ అనిపిస్తేనే అప్లై చేయండి. ఒకవేళ మీ ప్రొఫైల్ చాలా బాగుండి మీరు వెళ్ళే యూనివర్సిటీ చాలా మంచి ఫేమ్ లేని యూనివర్సిటీ అయితే మీకు వీసా టైంలో చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. సో మీరు ఈ వీడియో కంప్లీట్గా చూసినందుకు మీకు ఖచ్చితంగా మనీ సేవ్ అవుతుంది అనుకుంటున్నాను.
సో ఈ వేవర్ కోడ్స్ కోసం చాలా కష్టపడ్డాను. సో కన్సిడర్ సబ్స్క్రైబింగ్ టు మై ఛానల్. మీతో పాటు యూఎస్కి వస్తున్న మీ ఫ్రెండ్స్కి ఈ వీడియో షేర్ చేయండి. మీ ద్వారా వాళ్ళు కూడా కొంచెం మనీ సేవ్ చేసుకుంటారు. ఈ వీడియో కంప్లీట్గా చూసినందుకు చాలా థ్యాంక్స్. అండ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. కీప్ స్మైలింగ్ అండ్ టేక్ కేర్.